ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ సీఎం కేసీఆర్ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కేజ్రీవాల్ పైన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని కేసీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారన్నమాట. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరితమని ఆరోపించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కేసీఆర్ ధ్వజమెత్తారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్సీ కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈడీ, సిబిఐ, ఐటీలను కేంద్రం పావులా వాడుకుంటుందని, ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు చర్యలు తమ పార్టీకి తీవ్రంగా ఖండిస్తుందని, అక్రమ కేసులు వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆప్ మంత్రులు, నేతలు ఢిల్లీలో వ్యాప్తంగా నిరసనలు అయితే చేపడుతున్నారు. బీజేపీ విమర్శలు అయితే ఎక్కుపెడుతున్నాయి. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ది ఒక దారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో దారిదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనగా హరీష్ రావు అయితే విమర్శించారు. బీజేపీకి బీటీఎం లీడర్ గా రేవంత్ రెడ్డి తీరుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ స్పందిస్తూ తీరుకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు.